నమస్తే. స్వాగతం మీ అందరికీ. న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ న్యాయ సంహిత కొత్తగా ప్రవేశపెట్టబడిన నేపథ్యంలో ఈరోజు మనం సెక్షన్ 2 గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సెక్షన్ ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏమిటి? అన్నింటికీ సమాధానం ఈ వీడియోలో, కాబట్టి చివరి వరకు చూడండి. సెక్షన్ 2 ప్రకారం ఈ న్యాయ సంహిత భారతదేశం అంతటా వర్తించబడుతుంది. అంటే భారతదేశంలో ఎక్కడైనా ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. ఇది పాత ఐపీసీ సెక్షన్ 2కి సమానం. ప్రత్యేకించి ఈ నిబంధనలు భారతదేశంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలులో ఉంటాయి. ఇప్పుడే మనం చూసాం సెక్షన్ 2 యొక్క ప్రాథమిక నిర్వచనం. కానీ ఇది ఎందుకు ముఖ్యమైనదంటే, పాత ఐపీసీ 1860 కాలం నాటి కొన్ని నిబంధనలను మార్చి ప్రస్తుత కాలానికి తగిన విధంగా చట్టాన్ని నవీకరించారు. అయితే సెక్షన్ 2లో పెద్దగా మార్పులు లేవు, కానీ ఇది భారతీయ న్యాయ సంహిత కింద నూతనంగా అమలులోకి వచ్చింది. అందుకే భారతదేశంలో ఎవరైనా నేరం చేస్తే ఈ న్యాయ సంహిత ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంతేకాదు, ఇది విదేశాల్లో భారతీయ పౌరులచే జరిగిన నేరాలకు వర్తించగలదు. ఇంకా ఓ ముఖ్యమైన విషయం, భారతీయ న్యాయ సంహిత కింద కొన్ని కొత్త నిబంధనలు కూడా వచ్చాయి. అయితే సెక్షన్ 2 మాత్రం పాత ఐపీసీ సెక్షన్ కంటే పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతుంది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది న్యాయ వ్యవస్థని ఒక మూలస్తంభం లాంటిది. ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పాత ఐపీసీలో 511 సెక్షన్లు ఉండేవి. కానీ భారతీయ న్యాయ సంహితలో మొత్తం 358 సెక్షన్లకు తగ్గించబడింది. అంటే కొన్ని సెక్షన్లను కలిపి, కొన్ని తొలగించి మరికొన్ని అప్డేట్ చేశారు. కానీ సెక్షన్ 2 మాత్రం ప్రాథమికంగా అదే విధంగా ఉంది. ఇప్పుడు మీరు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 2 గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఇది భారతదేశపు న్యాయ వ్యవస్థకు ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమైంది. మరిన్ని లీగల్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదాలు.